యుద్ధాలు జరిగాయి అంటాడు. ఇతను చూస్తే 20 టీఎంసీ కోసం మేమెక్కడి మా రాయలసీమకు వచ్చే దాంట్లో మా అనంతపూరు ఈ హంద్రీనివాస్ వచ్చేది టీఎంసీ మొత్తం 40 టీఎంసీలే. మొత్తం 40 టీఎంసీలే మొత్తం ఈ 2 జిల్లాలకు కలిపి వచ్చేది. అలాంటిది 20 టీఎంసీలు అంటే అతనికి ఏం కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. 2.5 లక్షల ఎకరాలకు సంబంధించిన సాగులే తీసుకోవచ్చు భూమి. నీటి విలువ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ ప్రాంతం మీద ఉందో లేదో తెలియదు కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే మాట మీద నేను చాలా స్పష్టంగా గట్టిగా ఉన్నాను. నేను సింపుల్ థింగ్ చెప్తాను. 2014లో మా అనంతపూర్ జిల్లాకు ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. అది తీసుకుపోయి గుంటూరులో పెట్టారు. గుంటూరులో దగ్గర ఇప్పుడు నెలకు 1,00,000 మంది దాకా దాంట్లో చేస్తున్నారు అని చెప్పేసి మొన్ననే ఏదో లెక్కసారం చూపించారు స్టాటిస్టిక్స్ అని. ఎందుకు మా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి ఇక్కడ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ఎయిమ్స్ తీసుకుపోయి గుంటూరు మధ్య పెట్టారు. నేను ఆ ప్రాంతానికి మేలు చేయొద్దని చెప్పటం లేదు. మాకెందుకంటే ఏం చేస్తున్నారు? మాకున్న హైకోర్టును తీసేస్తున్నారు, మాకున్న లా యూనివర్సిటీని తీసేస్తున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ దానికి ఆపేస్తున్నారు, ఎన్ని మొత్తం ఆపేస్తున్నారు. సరే నేనేమంటున్నట్టు నువ్వు ఆ ప్రాంతంలో ఇంకో ఎన్నైనా చెయ్యి, మా దగ్గరికి వచ్చినా తీసివేయద్దని నేను కోరుతున్నాను. నువ్వు అక్కడ పెట్టాలంటే ఇంకో ఎయిమ్స్ తెచ్చుకో. నువ్వు అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా, ఇంకో ఎయిమ్స్ తీసుకొని వచ్చి మంగళగిరిలో పెట్టుకుంటావు, విజయవాడలో పెట్టుకో, అమరావతిలో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. మా ప్రాంతంలో తీసివేయాల్సిన అవసరం ఏంది? నేను సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు కూడా నారాయణ ప్రెస్ మీట్ లో ఏదైనా చెప్తూ నేను విన్నాను. అమరావతి ప్రాంతంలో అక్కడ రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా అంగీకరించినాడు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు ఆ 1,00,000 చేస్తున్నావు. మా ప్రాంతంలో కరువు ప్రాంతంలో ఇక్కడ 1,00,000 వెనుకబడిన ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఈ వెనుకబడిన ప్రాంతాల్లో 1,00,000 రూపాయలు చేయాలయ్యా. ఎందుకు మొత్తం ఇదంతా కూడా మీకు ఒకటే కదా, ఆంధ్రప్రదేశే కదా. అసలు రెండో దశలో ఇచ్చే రైతులకు కూడా నా నుంచి ఒకటే విజ్ఞప్తి. మొదటి దశ రైతులు కూడా మీరందరూ చెప్పాల్సింది, ముందు మాకు లేఅవుట్, మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించండి. రైతులకు ప్లాట్లు చూపించడానికి స్థలాలు దొరక చూపించారు కానీ చంద్రబాబుకు నారాయణకు మాత్రం స్థలాలు ఎలా చూపిస్తారండి? వీళ్ళు చంద్రబాబుకు 5 ఎకరాల స్థలం ఎలా చూపిస్తారు? వీళ్ళు రైతులకు చూపించాలంటే ప్లాట్లు చూపిరు. ఎలా 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 సాధ్యమవుతుంది ఇవన్నీ? రైతులు భూమి తీసుకుంటున్నారు, రైతులకు వాళ్ళ భూమి ఎక్కడ ఉంది, వాళ్ళ ప్లాట్ ఎక్కడ వస్తుందో వాళ్ళకి చెప్పదు. చంద్రబాబు నాయుడు మాత్రం ప్లాట్లు చూపిస్తారు. మేము అమరావతికో ఇంకో చోటుకో నువ్వు 6,00,000 కోట్లు పెడతానంటున్నావు. మా ప్రాంతంలో 70,000 కోట్లు పెట్టాయా? 70,000 కోట్లు పెట్టు, మేమేమైనా తప్పడుగుతున్నాము. కానీ నువ్వు తీసుకోబోయేదంతా ఈ అసమానతలు సృష్టించద్దండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు గతంలో మీరు చేసిన తప్పును ఈ రాష్ట్ర విభజన ఎలా జరిగింది అనేది కూడా చూడాలి కదా. ఈ అసమానతల వల్లే కదా ఈరోజు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మొన్ననే చూశారు, మామిడి అంతా ఏ విధంగా రోడ్డు మీద పోస్తారు, టమోటా రైతులు ఏ విధంగా పోసారు, అరటి రైతులు ఆక్రందనలు చూశారు, చీనీ రైతులు ఆక్రందనలు చూశారు. ఇవన్నీ ఏంటివి పట్టడం లేదు. మనం రోజు గాలి మాటలు మాట్లాడతా ఏదో విధంగా ప్రజల్ని మొగ్గపెట్టే పద్ధతిని చూస్తారు. ఎవరి ఒకటో తేదీ వచ్చే ఒక షో నడుపుతారు. ఏమి మీకు తెలుదా 40 ఏళ్ళ రాజకీయంలో ఎవరి జీవనశైలి ఏ విధంగా బతుకుతున్నారు? మీరు కొత్తగా రాజకీయాలు వచ్చినారా? ఏమ్మా ఎలా ఉన్నారు, ఇది బట్టలు ఎంత ఆదాయం, ఈ పాటికి మీకు తెలియదా? అన్ని తెలిసింటారు కదా. కొత్తగా ఒక షోరీలు నడపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇది స్క్రిప్టెడ్, ఆర్గనైజ్డ్ అన్ని అని చెప్పేసి. నేనేమంటానంటే నువ్వు 40 ఏళ్ళ రాజకీయంలో ఉండి ఇంకా ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా ఆ వృత్తిలో ఏమొస్తాను, ఈ వృత్తిలో ఏమొస్తాను అని చెప్పి తిరుగుకోవడం ఏంటి అంటున్నాను. ఇవన్నీ షో నువ్వు ఏమైనా చేసుకోవాలా. మా ప్రాంతాన్ని మాత్రం వెనుకబడిన ఈ ప్రాంతాలని ఇప్పుడు చట్టంలో ఉంది, వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని. ఎక్కడ చేస్తున్నారు? శ్రీకాకుళం, విజయనగరం అంటే రాయలసీమ కానీ ఈ ప్రాంతం ప్రకాశం కానీ ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేసినా కానీ అక్కడ 1,00,000 పెడితే ఇక్కడ 70 పెట్టండి.